వెంకటగిరి పట్టణంలో ఏపీ టిడ్కో ఇళ్ల సముదాయ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. వెంకటగిరి పురపాలక సంఘం పరిధిలోని ఎన్టీఆర్ నగర్, చెవిరెడ్డిపల్లిలో నిర్మించిన ఏపీ టిడ్కో గృహ సముదాయాలను ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన లబ్దిదారులకు స్వయంగా ఇళ్ల తాళాలను అందజేశారు. అనంతరం లబ్దిదారులు గతంలో ఇళ్ల కోసం చెల్లించిన అడ్వాన్స్ అమౌంట్ను రాష్ట్ర ప్రభుత్వం తరపున 2,18,60,000 రూపాయలను మెగా చెక్ను తిరిగి లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ పేదలకు నాణ్యమైన జీవన ప్రమాణాలు అందించాలన్నదే చంద్రబాబు నాయుడు లక్ష్యమని, అందులో భాగంగానే ప్రతి నెల 1వ తేదీ ఉదయం 7 గంటలకే నేరుగా లబ్దిదారుల ఇంటి వద్దకే పెన్షన్లు అందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం ఎంతో ఖర్చు చేసి నిర్మించిన ఇళ్లను లబ్దిదారులు సొంతానికి వాడుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులకు అద్దెకు ఇవ్వకూడదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఎవరైనా అద్దెకు ఇచ్చినట్టు తెలిస్తే ఆ ఇళ్లు వెంటనే క్యాన్సిల్ చేయబడుతుందని హెచ్చరించారు. ఈ రోజు 1వ తారీఖు సెలవు వస్తుందంటే ముందు విధిస్తా ఉన్నాం. 1వ తారీఖు 7 గంటలకి మీ ఇంటి ముందు ఉండి పెన్షన్ పంచే కార్యక్రమాన్ని ఈరోజు చేస్తా ఉన్నాం. అదే చంద్రబాబు నాయుడు పరిపాలన. ఈరోజు ఒక సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు ఒక పెన్షన్ ఇస్తా ఉన్నాం. ఏ రాష్ట్రంలో కూడా ఇంత డబ్బులు ఇవ్వడం లేదు. బిడ్డలైతే ఈరోజు నాకు ఇంటికి వెళ్ళా, ఒక రోడ్డు మంచానికి పరిమితమయ్యాడు. ఆ అబ్బాయికి 15,000 రూపాయలు ఇచ్చాం. 15,000 ఇస్తున్నాం, 10,000 ఇస్తున్నాం, 6,000 ఇస్తున్నాం, 4,000 ఇస్తున్నాం. ఇవన్నీ కూడా 18 రకాలుగా మనం పెన్షన్లు ఇస్తా ఉన్నాం. పక్క రాష్ట్రాల్లో తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, అక్కడ ఈ రోజుకి కూడా పూర్తి చేసి మరి కొన్ని పెండింగ్లు ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేసి ఈరోజు మీ గ్రూప్ ప్రవేశంలో పాల్గొన్నందుకు నేను అదృష్టంగా భావిస్తూ మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఇళ్లలో హ్యాపీగా కాపురాలు చేయాలని చెప్పని కూడా తెలియజేస్తూ, దయచేసి బాడుగులకు ఇవ్వద్దు. బాడుగులకు ఇచ్చారంటే మీ ఇల్లు క్యాన్సిల్ అయిపోతుంది. అది కూడా చెప్తా ఉన్నా. కొంతమంది ఇల్లు తీసుకొని వీళ్ళు సొంతలు పెట్టుకొని బయట ఉంటూ ఈడ బాడుగులకు ఇస్తా ఉన్నారు. బాడుగులకు ఇస్తే ఖచ్చితంగా ఇల్లు క్యాన్సిల్ చేస్తారు. అది కూడా చెప్తా ఉన్నా. ఇది గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలుగుదేశం, జై జన్మభూమి. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, మున్సిపల్ అధికారులు మరియు లబ్దిదారులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.